ఓకే సార్. ఈ నెల 27వ తేదీన జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నటువంటి శుభతరుణంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం 2001లో పార్టీని స్థాపించి మరి సుదీర్ఘంగా పోరాటం చేసిన తర్వాత రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పోరాటం జరిగిన తర్వాత పార్లమెంట్లో మరి నిరంతరంగా పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి నాయకుడు, మరి ఉద్యమకారుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాల పాటు మరి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన, నీకు రైతాంగం నుంచి మొదలుకొని హరిజన గిరిజన మైనారిటీ వర్గాలు, పేద వర్గాలు, వెనుకబడిన తరగతులు, రాష్ట్ర అభివృద్ధి, ఒకవైపున ఇరిగేషన్ కావచ్చు, కరెంటు కావచ్చు, తాగునీరు సాగునీరు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ దేశానికి అద్భుతమైనటువంటి ఒక రోల్ మోడల్గా ముందుకెళ్ళినటువంటి తరుణంలో అన్ఫార్చునేట్ అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది, ఈరోజు పరిపాలన ఎట్లుంది ప్రజలు చెప్పుకుంటున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి మాకు పార్టీ పండుగ రోజు కాబట్టి మరి పార్టీ పండుగ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి చేయాలనేటువంటి సంకల్పంతో డివిజన్ల వారీగా జెండా వందన కార్యక్రమాలను బ్రహ్మాండంగా అలంకరణ చేసుకొని మరి అందరం కూడా చలో వరంగల్ అని బయలుదేరేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా సింపథైజర్స్ కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, మీరందరూ కూడా మాకు సంఘీభావం నిలుపవలసినటువంటి అవసరం ఉంది. కొట్లాడేది మేమే, ప్రజల పక్షాన నిలబడేది మేమే, రైతుల పక్షాన నిలబడేది మేమే. తప్పకుండా తిరిగి మన ప్రభుత్వం వచ్చే వరకు నిరంతరంగా పోరాటం చేస్తాం.